హలో! అందరూ ఎలా ఉన్నారు? ఒక మేడం అయితే ఈ నైఫ్‌ని మీరెక్కడ తీసుకున్నారు? లింక్ అయితే షేర్ చేయండి అని అడిగారు. ఇది నేనైతే పర్చేజ్ చేయలేదు. నేను యూఎస్‌కొచ్చే లోపల అభి ఇక్కడే ఉన్నాడు గాబట్టి, అభి ఎప్పుడో తీసుకున్నాడు. కానీ ఆ ప్రొడక్ట్ ఎగ్జాక్ట్‌గా ప్రొడక్ట్ లింక్ అయితే తెలీదు గానీ, నేను అన్ని వెబ్‌సైట్‌లో చెక్ జేసి మీకు తక్కువ కాస్ట్‌కి ఎక్కడ దొరుకుతుంది అనేది లింక్ అయితే షేర్ చేస్తాను మీ అందరితోటి. ఈరోజు వీడియోలో నేను నైఫ్‌ని యూజ్ చేసి ఏమేమి ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటున్నాను. నేను ఒకటైతే టమాటా పప్పు అనేది ముందైతే పప్పయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అప్పటికప్పుడు అనుకున్నది ఇలాగ క్యాబేజ్ గూడా ఉంది. దాంతో పచ్చడి చేద్దామని పచ్చడి చేశాను. పాలకూర తెచ్చి కూడా ఒక 10 డేస్ అయిపోతుంది. అందుకని ఇంకా సరే దాన్ని గూడా యూజ్ చే దాంతోటి అంటే ఉత్త కూరలాగా అంటే పుల్ల కూర అని గూడా అంటారు. దాన్ని అలాగా కర్రీలాగా ప్రిపేర్ చేద్దాము. కట్ చేసే ముందే రైస్ అయితే నానబెట్టేసేస్తాను. ఈ 3 ప్రిపేర్ చేయడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. ఆ తర్వాత రైస్ అయితే నానిపోతుంది గదా! ఇంకా రైస్ అయితే కుక్కర్‌లో పెట్టేస్తాను. ఎవ్రీడే రొటీన్ నాది ఆల్‌మోస్ట్ ఇలానే ఉంటుంది. డే మొత్తానికి కావాల్సినయి ఎవ్రీడే ఇలానే చేస్తాను. మీకు ఒకవేళ ఈ ఐడియా నచ్చింది అనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు? ఏ పూటకి ఆ పూటేనా? లేకపోతే ఇలా ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటారా కర్రీస్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే ఈ నైఫ్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నైఫ్ అని కామెంట్ చేయండి. నేను ఈ ప్రొడక్ట్ లింక్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.